రామ్నగర్ బన్నీ మూవీ రివ్యూ. రామ్నగర్ బన్నీ వచ్చేసి రామ్నగర్లో ఒక ఆటో డ్రైవర్ కొడుకు, మురళీధర్ కొడుకు. బన్నీ చంద్రహాస్ ఎలాంటి బాధ్యత లేకుండా ఫ్రెండ్స్తో జులాయిగా తిరుగుతూ లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జీవితంలో అమ్మాయిపై ఒకేసారి ప్రేమ పుడుతుందనే పాయింట్కు వ్యతిరేక అయినా కనిపించిన అమ్మాయిని మనసు పారేసుకుంటాడు. అయితే తనను ప్రేమించే శైలు పట్టించుకోడు, కానీ దీపును మాత్రం ప్రేమిస్తాడు. ఆ తర్వాత నైనాను అమితంగా ఇష్టపడితే ఆ యువతి వేరే వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని హ్యాండ్ ఇస్తుంది బన్నీకి. తర్వాత వేరే అమ్మాయి తార ఆ అమ్మాయికి కొంచెం దగ్గర అవుతూ ఉంటాడు. తనను ప్రేమించే శైలిని పట్టించుకోకుండా ఇతరులపై బన్నీ ఎందుకు దృష్టి పెట్టాడు? దీపును ప్రేమించి ఆ తర్వాత నైనాపై ఎందుకు మోసు పెంచుకుంటాడు? తన చెల్లెలి పెళ్లి కోసం దాచిన 6 లక్షలను ఇంట్లో నుంచి ఎందుకు దొంగలిస్తాడు? 6 లక్షలు ఖర్చు చేసిన తర్వాత నైనా ఎలా హ్యాండ్ ఇచ్చింది? తారా ఆంటీతో రిలేషన్ ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అప్పటికే ఎంగేజ్మెంట్ అయిన శైలుని తన మీద ప్రేమ ఉందని తెలిసిన బన్నీ ఏం చేశాడు? తారాను ఎలా వదిలించుకున్నాడు? శైలు బన్నీ చివరకు ఒకటయ్యారా అనే ప్రశ్నకి మనకు ఆన్సర్లు కావాలంటే మూవీ చూడాలి. అసలు రామ్నగర్ బన్నీ విషయానికి వస్తే రెగ్యులర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఒక కొత్త హీరో తనకు తాను నిరూపించుకోవడానికి ఏవైతే అంశాలు కావాలో అలాంటి ఎలిమెంట్స్తో చక్కగా రూపొందించారు. అన్ని అంశాలు చంద్రహాస్ రాణించి ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్నాడని చెప్పాలి. మంచి కథ పడితే హీరోగా సెటిల్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంది. తదుపరి సినిమాను బట్టి చంద్రహాస్ కెరీర్ ఎలా ఉంటుందని డిసైడ్ చేయొచ్చు. ఏ హీరోకైనా సినిమా రిలీజ్ అయ్యాక పేరు వస్తుంది, బట్ ఈ చంద్రహాస్కి మాత్రం సినిమా రిలీజ్ కాకుండా ముందే యాటిట్యూడ్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. అలానే సినిమాలో కూడా తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ని చూపించి జనాల్ని ఆకట్టుకున్నాడు. మూవీ చూసేటప్పుడు కొన్ని సీన్లు లెంతీగా అనిపిస్తాయి, బట్ ఏంటంటే చంద్రహాస్ని చూస్తే తొలి చిత్ర హీరోగా ఎక్కడా కనిపించాడు. డాన్స్, ఫైట్స్ కూడా బాగా చేశాడు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడని చెప్పాలి. మీకు ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ చాలా వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్ కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.